ఎన్టీఆర్ జిల్లా తిరువురు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అబుల్ కలాం చిత్రపటానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడిగా ఆయన నిలిచారు. అబుల్ కలాం బాటలోనే పయనిస్తూ ఆయన అడుగుజాడల్లో ముందుకు వెళ్లాలని కొనియాడారు. భారతదేశం విడిపోకూడదు అని చెప్పి అగ్రగామిగా పోరాటం చేసినటువంటి సమైక్యతావాది. ఈ భారతదేశంలో భిన్న మతాలు, భిన్న కులాలు ఉన్నటువంటి దేశంలో మత సామరస్యం కోసం అందరూ సమానులనే నినాదంతో ఆయన మరి చూపించినటువంటి తెగువ. ఆ రోజు అటు ముస్లిం మైనార్టీస్ మొత్తం కూడా ముస్లిమ్స్ ఆ రోజు మహమ్మద్ అలీ జిన్నా కానీ ఇటు పక్క కాంగ్రెస్ నాయకులు కానీ వీళ్ళిద్దరు కూడా విస్మరించారు. కానీ ప్రజలు తెలుసుకున్నారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ మంచి దేశభక్తుడు, సిద్ధాంతకర్త, విద్యావేత్త. ఆయన సేవలను గుర్తించి మొట్టమొదట మన యొక్క భారతదేశానికి ఆయన్ని విద్యాశాఖ మంత్రిగా చేశారు. ఆయన ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు, ఆయన అవలంబించినటువంటి విధానాలు, విద్యా విధానాలు, యూనివర్సిటీస్ నిర్మాణం కానివ్వండి, ఈ రాష్ట్రంలో విజ్ఞానం, ఈ దేశంలో విజ్ఞానం కోసం అనేక రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించి ఆయన చేసినటువంటి కృషి 11 సంవత్సరాలు భారతదేశానికి ఆయన ఉన్నతమైనటువంటి మంత్రిగా భారత పునర్నిర్మాణంలో విజ్ఞానవంతులు తయారు చేయటంలో, సమాజానికి జ్ఞానాన్ని అందించడంలో ఆయన చేసినటువంటి కృషి, అదేవిధంగా మత సామరస్యం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో మతతత్వ శక్తులు పేటరేగిపోతా ఉన్నాయి, మూక దాడులు జరుగుతున్నాయి. ముస్లిం మైనార్టీస్ మీద, క్రైస్తవ దేవాలయాల మీద, గుళ్ళ మీద దాడులు, మూక దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు తినే ఆహారం మీద కూడా ఆంక్షలు విధించి వాటిని గందరగోళం చేసి మూకదాడులు చేసి హత్యలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మత సామరస్యాన్ని కాపాడటం కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ని ఆదర్శంగా తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తా ఉన్నారు. అందుకనే